నటనలో సహజత్వం, అందంలో అచ్చ తెలుగుతనం. సహజనటి జయసుధని తెలుగు ప్రేక్షకుల హృదయాలకు చేరువ చేసిన విషయాలివే. ఒకవైపు అగ్రకథానాయకుల సరసన నటిస్తూనే మరోవైపు నటనకి ప్రాధాన్యమున్న పాత్రల్లో ఒదిగిపోయారు. లక్ష్మణరేఖ, జ్యోతి, ఆమె కథ, ఎదురీత, శివరంజని, ఇది కథ కాదు, పక్కింటి అమ్మాయి, ఇలా ఆమె చేసిన మరుపురాని చిత్రాలెన్నెన్నో. 300కు పైగా సినిమాలతో దక్షిణాది భాషలపై ఒక నటిగా తిరుగులేని ప్రభావం చూపించారు. సహాయక పాత్రలపైన తనదైన ముద్ర వేస్తున్నారు. కథానాయికగా ఆమె పరిచయమైన చిత్రం లక్ష్మణరేఖ. ప్రేక్షకుల ముందుకొచ్చి నేటితో 50 ఏళ్ళు. ఒక మహిళ ఇన్నేళ్లు చిత్ర పరిశ్రమలో కొనసాగడం సాధారణమైన విషయం కాదు. కథానాయికగా ఎంత ప్రభావం చూపించానో సహాయక పాత్రలకి మారాక అంతే శక్తివంతమైన పాత్రల్ని చేశా అని సందర్భంలో ఆమె చెప్పారు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, బొమ్మరిల్లు, శతమానం భవతి, ఎవడు, ఇలా ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ఈ ప్రయాణానికి కారణం ఆమె ప్రతిభ మాత్రమే కాదు, దేవుడి ఆశీస్సులు కూడా తోడయ్యాయని ఆమె నమ్ముతారు. కథానాయికగా పరిచయమైన చిత్రం లక్ష్మణరేఖ అయితే అంతకుముందే ఆమె బాలనటిగా కొన్ని సినిమాలు చేశారు. లక్ష్మణరేఖ నాయిక ప్రధానంగా సాగే కథ. అలాంటి బలమైన పాత్రలో జయసుధని ఎంపిక చేయడంపై చర్చ చాలా జరిగిందట. నిజంగా అది చాలా కష్టమైన పాత్ర. తొలి సినిమా చేస్తున్న ఓ కథానాయిక అలాంటి పాత్రను స్వీకరించడం ఒక పెద్ద సవాలే. కానీ ఆమెకు అప్పటికే కె. బాలచంద్ర సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. ధైర్యంతోనే ఆమె లక్ష్మణరేఖ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆ విషయం చాలామందికి తెలియదు. దానికి తోడు అప్పట్లో కొత్త వాళ్లతో సినిమాలు చేయడానికి చాలామందికి ధైర్యం సరిపోయేది కాదు. అందుకే నిర్మాతల్ని, దర్శకుడు గోపాలకృష్ణని భయపెట్టారు. కానీ దర్శకుడు మాత్రం జయసుధని బలంగా నమ్మారు. సీనియర్ నటులు గుమ్మడి ఆమెను సెట్లో చూసి మరీ చిన్నమ్మాయి కదా, ఇంత బలమైన పాత్రను చేస్తుందా అని అడిగారు. ఆ సినిమా తర్వాత ఆయనే జయసుధ గారి జ్యోతి సినిమాలోనూ నటించారు. ఆరంభంలోనే అలాంటి బలమైన పాత్రలు వేసిన పునాదుల కారణంగానే జయసుధ ఇన్నేళ్లు నటిగా నిలబడగలిగారేమో. ఆమెకు తెలుగు చదవడం రాదు. ఇప్పటికీ ఆమె తన పేరును తెలుగులో కూడా రాసుకోలేరు. మొదటి నుంచి ఆమె సంభాషణలని దర్శకుడు చదివితే అర్థం చేసుకుని కెమెరా ముందు చెప్పడమే ఆమెకు అలవాటు. ఇంత పెద్ద డైలాగ్ అయినా సరే 2-3 సార్లు వింటే చాలు తిరిగి చెప్పేయడం ఆమెకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. అది ఆమెకు ఎంత మైనస్ అంత ప్లస్ కూడా అయింది. కొన్నిసార్లు ఆ డైలాగ్స్ని ఆమె శైలిలో అర్థం చేసుకొని ఇంట్లో ఎలా మాట్లాడుకుంటున్నారో అలాగే చెప్పేది. అది ఎంత సహజంగా ఉండేదో మాత్రం నటన అనిపించేది కాదు. అదే ఆమెను సహజ నటిగా మార్చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.